ప్రభు ఆగిపోయాడు అక్కడ. కొంతమంది వచ్చి అంటారు, బైబిల్లో రాస్తుందండి, ఆ సినిమాలో ఉందో లేదో నాకు తెలియదు కానీ బైబిల్లో రాస్తుంది. కొంతమంది వచ్చి, రేయ్ గుడ్డోడా నోర్మై అరవాకో బెదిరిస్తున్నారు. ఆ దరిద్రులు ఏం చేయాలండి? ఆ దరిద్రులు ఏం చేయాలి? కళ్ళు లేనోడు ఇక్కడ ఉన్నాడు, కళ్ళు లేనోళ్ళ కళ్ళు యేసయ్య ఇస్తున్నాడు అని అవసరమైతే వీళ్ళు నిలబడి యేసుని కేక వేసి ఆయన ఆపి వీడిని తీసుకెళ్ళాలి అక్కడికి. కేక వేయాల్సిన వాళ్ళు కేకలు వేసేవాడి నోరు మూపిస్తున్నారు. కొంతమంది అంతే, రక్షించే యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే ఆపుతుంటారు. మనమేంది, మన కులమేంది, మనం ఇంత ఎట్లా పోతావు నువ్వు అక్కడికని నీ నోరు మూపించడానికి, నీ కాళ్ళు అణచివేయటానికి, నిన్ను ఆపటానికి ప్రయత్నిస్తుంటారు. పనికి మాలిన మోక, పనికి మాలిన పాపిష్టి మోక, కనికరం లేని మోక, జాలి దయ కరుణ లేని మోక. వాళ్ళ మాటల కోసం ఆగాల నువ్వు? నీ దీన స్థితి వాళ్ళకి తెలుసా? నీ గుండె గాయం వాళ్ళకి తెలుసా? నీ ఇంట్లో పరిస్థితి వాళ్ళకి తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే క్లాసులు ఇయటానికి వచ్చారు. క్లాసులు ఇయటానికి నువ్వు తిన్నావో లేదో తెలుసా దరిద్రులకి? నీ ఇంట్లో జరుగుతుందో లేదో తెలుసా దరిద్రులకి? నువ్వు చావాలనుకున్నావు అన్న సంగతి తెలుసా దరిద్రులకి? వాళ్ళ క్లాసులు నువ్వు పట్టించుకోవాలా? వాళ్ళు ముయ్యమంటే నోరు ముయ్యాలా, వాళ్ళు ఆగమంటే చర్చికి ఆగాల నువ్వు? ఎవరురా మీరు? ఎవరు మీరు? ఎక్కడొచ్చారా మీరు? నాకు ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే ఆయన కృప. ఈరోజు నేను బ్రతికి బట్టగట్టి తిరుగుతుందంటే నా ప్రభు దయ. మీరు మొత్తం కట్టకట్టుకొని వేలేసుకోండి. మీరు నన్ను వేలేయటం కాదు, నేనే మిమ్మల్ని వేలేస్తాను. పడే మీరు నన్నేం పిలవద్దు, నేను పిలవను మిమ్మల్ని. నాకు పరిశుద్ధులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. లారీలు కొన్నారా నాకు, క్రీస్తు రక్త సంబంధికులు. అట్లా అంటే పరిగెత్తుతారు నాకు. అసలు ఎవరు రాకపోయినా పర్వాలా, నాకు యేసు చాలు. ఎవరి మాటల కోసమో, ఎవరి దయా దాక్షిణ్యాల కోసమో, ఏ కులం కోసమో, ఏ మతం కోసమో, ఏ ఆచారం కోసమో నేను ఆగను. నాకు యేసు కావాలి, నాకు యేసు చాలు. ఎవడో చెబితే నేను ఆగను బాప్తిస్మానికి.